దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు వాక్య భాగంలోనికి వెళదాము. ఈరోజు అంశము ప్రేమను గూర్చి కొన్ని మాటలను మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా చూస్తే ప్రేమ అంటే ఏమిటి? వాట్ ఈజ్ లవ్? ప్రేమ అంటే ఏమిటి? 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనము పరిశీలన చేస్తే, 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము, మనము ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుచుటయే ప్రేమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుచుటయే ప్రేమ. వాట్ ఈజ్ లవ్? మొట్టమొదటిగా చూస్తే మనము ప్రేమ అంటే ఏమిటి? దేవాది దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, మనము ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుచుటయే ప్రేమ అని ఇక్కడ వ్రాయబడి ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుచుటయే ప్రేమ. ఎవరు ఆయన అని రెండవ విషయాన్ని మనము చూస్తే, హూ ఈజ్ లవ్? ప్రేమ అంటే ఎవరు? మొట్టమొదటిది మనము చూసాము, ప్రేమ అంటే ఏమిటి అనగా ఆయన ఆజ్ఞల ప్రకారముగా మనము నడుచుటయే ప్రేమ. రెండవదిగా మనము చూస్తే, హూ ఈజ్ లవ్? ప్రేమ అంటే ఎవరు? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చూస్తే, దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. 10వ వచనాన్ని కూడా మనము చూస్తే, మనము దేవుని ప్రేమించితిమని కాదు కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 12వ వచనము, ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనము ఒకరినొకరము ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు, కానీ మనము ఒకరిని ఒకరము ప్రేమించిన ఎడల మనలో ఆ యొక్క దేవుడు నిలిచి ఉంటాడు. ఆ యొక్క ప్రేమ నిలిచి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా చూస్తే ప్రేమ అంటే ఏమిటి? మనము ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుచుటయే ప్రేమ. రెండవదిగా చూస్తే ఆ ప్రేమ ఎవరంటే మన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నారు కనుక మనము ఎవరు కూడా దేవుని ఎప్పుడు కూడా చూడలేదు, కానీ మనము ఒకరినొకరము ప్రేమించిన ఎడల మనలో ప్రేమ అనేది నిలిచి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుని ప్రేమించితమని కాదు, కానీ తానే మనలను ప్రేమించి మనందరి పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఆ యొక్క ప్రేమ స్వరూపి ఎవరంటే మన యేసయ్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 విషయాలు మనము చూసాము ఈరోజు. ప్రేమ అంటే ఏమిటి? మనం ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుచుటయే ప్రేమ. ఆ ప్రేమ ఎవరంటే మన యేసయ్య. మనం ఆయనను ప్రేమించితిమని కాదు, ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి ఈ యొక్క లోకంలోనికి పంపెను. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఏ మనుషుడు దేవుని చూడలేదు, కానీ ఒకరిని ఒకరము ప్రేమ కలిగి ఉన్న ఎడల మనలో ప్రేమ అనేది నిలిచి ఉంటుందని వాక్య భాగము తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా మనము చూస్తే, మనలో ప్రేమ లేకుంటే ఏమవుతుంది? మనలో ఆ యొక్క ప్రేమ అనేది లేకపోతే ఏమవుతుంది? 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2 నుంచి 3 వచనాల వరకు మనము ధ్యానము చేసుకుందాము. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పెకిలింపగల
పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడు అంటా ఉన్నాడు, ప్రవచించేటటువంటి కృపావరము కలిగినటువంటి మరి మర్మములన్నిటినీ జ్ఞానమంతటిని నేను కలిగి ఉన్నాను, కానీ కొండలను పెకిలించేటటువంటి పరిపూర్ణమైన విశ్వాసమును నేను కలిగి ఉన్నా, కానీ నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాట అండి. ఎన్ని కృపావరాలను మనము కలిగి ఉన్నప్పటికీ, ఎంత వాక్య మర్మాలను తెలియచేసేటటువంటి జ్ఞానము, పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, కొండలను పెకిలించగల పరిపూర్ణ విశ్వాసము మనలో ఉన్నప్పటికీ మనలో ఏమీ లేదు, ప్రేమ అనేది లేకపోతే అంతా కూడా శూన్యమండి, అంతా కూడా వ్యర్థమే. ఇక్కడ చూస్తే కొండలను పెకిలించేటటువంటి పరిపూర్ణ విశ్వాసమున్న, కృపావరములు ప్రవచించేటటువంటి కృపావరములను కలిగి ఉన్న, పరిపూర్ణమైనటువంటి విశ్వాసము మనకున్న, నేను మర్మాన్ని బోధించేటటువంటి వ్యక్తిని అయినప్పటికీ నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనలో ఎవరు ఉండాలి అంటే యేసయ్య మనలో ఉండాలి. యేసయ్య ప్రేమ స్వరూపి అయి ఉన్నారు కనుక దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలి. మనము ప్రేమలో లేకపోతే ఎన్ని వరాలు నీకున్నా, ఎన్ని వరాలు మనకి ఉన్నా, ఎంతటి శక్తి, ఎంతటి జ్ఞానం మనకున్నా, అదంతా కూడా వ్యర్థమే అవుతుంది. కాబట్టి మనం అందరము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ప్రేమ కలిగి జీవించటము ఎలాగా? మొట్టమొదటిగా చూసాము ప్రేమ అంటే ఏమిటి, రెండవదిగా చూస్తే ఆ ప్రేమ ఎవరు, మూడవదిగా మనము చూసాము మనలో ప్రేమ లేకపోతే ఏమి జరుగుతుంది అనే విషయాన్ని నేను తెలియచేశాను. నాలుగవదిగా మనము చూస్తే మనము ప్రేమ కలిగి జీవించటము ఎలాగా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ప్రేమ లేకపోతే మనము ఎంత జ్ఞానవంతులైనప్పటికీ, సామర్థ్యము గల వారమైనప్పటికీ మనలో ప్రేమ లేకపోతే వ్యర్థమే. మరి ఆ ప్రేమ కలిగి జీవించటము ఎలాగా అనే విషయాన్ని మనము చూస్తే, మొట్టమొదటిది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు నీలో ప్రేమ నిలిచి ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రేమ అనేకమైనటువంటి పాపాలను కప్పుతూ ఉంది కనుక మీరందరూ ఏమి చేయాలంటే ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి జీవించాలి. హల్లెలూయా, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనము ధ్యానము చేస్తే, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం అంతటిని కూడా పరిశీలన చేస్తే ఒకే ఒక్క మాటతో పరిపూర్ణమై ఉంది. అది ఏమిటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అదే విధముగా 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమియూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనక
దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము, వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి అనేటటువంటి మాటను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. వారు నీవు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ, నీవు ఇతరులను ప్రేమించేటటువంటి విధానము, నిన్ను వలె నీ పొరుగు వారిని ఏ విధముగా నీవు ప్రేమిస్తున్నావో దాని గురించి సాక్ష్యము అనేది, సంఘము ఎదుట నీ యొక్క సాక్ష్యము అనేది ఇక్కడ కనబడుతూ ఉంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా చూస్తే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అప్పుడు మనలో ప్రేమ అనేది నిలిచి ఉంటుంది. ప్రేమ కలిగి జీవించటం ఎలాగా అని మనము చూస్తే, మొట్టమొదటిది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. రెండవ మాట మనము చూస్తే, నీవు చెడును అసహించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా మనము చూస్తే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాము. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనక కీడుకు ప్రతి కీడు అయినను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుని ప్రేమించిన వారమైతే ఏ విధముగా ఉండాలి అంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా చూస్తే, నీవు చెడుతనమును అసహించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాము. రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనము, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం. స్వచ్ఛమైనటువంటి ప్రేమ నీవు కలిగి ఉండాలి అంటే, నీవు మొట్టమొదటిగా చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని నీవు హత్తుకొని ఉండాలి. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో కూడా మరొక మాట ఉంది. దానికి కూడా మనము చదువుకుందాము. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో అభిషేకించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అంటా ఉన్నారు, నీవు మంచి దానిని హత్తుకొని ఉన్నావు, నీతిని నీవు ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు కనుక నేనేమి చేస్తున్నానంటే, నీ తోడి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో నిన్ను అభిషేకించెదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మనము నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి, చెడును అసహించుకోవాలి, మంచిని హత్తుకోవాలి. చెడ్డ మాటలు పలకకుండా మన నోటిని కాచుకోవాలి. చెడు దగ్గరకు పరుగులు తీయొద్దు, కానీ మనము మంచి విషయమును, దేవుని ప్రేమను, దేవుని నీతిని మనము హత్తుకొని ఉన్నప్పుడు దేవుడు ఏమని వాగ్దానము చేస్తా ఉన్నారంటే, నీ తోడి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లు నేను ఆనంద తైలముతో అభిషేకించుదను. ఆమేన్. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇంకా మూడవ విషయాన్ని చూద్దాం. నీవు తగ్గింపు జీవితము కలిగి ఉండాలి. మనము ప్రేమ కలిగి జీవించటము ఎలాగు అనే విషయంలో మనము చూస్తే, మొట్టమొదటిది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. రెండవ మాట, నీవు చెడును అసహించుకునేవాడిగా ఉండాలి. మూడవది, నీవు తగ్గింపు జీవితము కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తగ్గింపు జీవితము మనలో ఉండాలి. తగ్గింపు జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడు మనలో పరిపూర్ణమైనటువంటి ప్రేమ అనేది నిలిచి ఉంటుంది. హల్లెలూయా, ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చూస్తే, చివరి మాటను మనము చదువుదాము. ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. హల్లెలూయా. ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి అంటే తగ్గింపు జీవితాన్ని గురించి దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. ప్రేమ కలిగిన వారు ఎలాగుంటారంటే ఒకనికొకడు లోబడతారు, దాసులుగా ఉంటారు. తగ్గింపు జీవితము వారిలో ఉంటుంది. అప్పుడే వారిలో ప్రేమ అనేది నిలిచి ఉంటుంది. ప్రియులారా, హల్లెలూయా, ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐశ్వర్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలాంటి జీవితాన్ని మీరు కలిగి ఉంటే ప్రభు మీలో ఉంటారు అంటే తగ్గింపు జీవితము. ఒకరినొకరు ప్రేమ కలిగి ఒకరినొకరు సహించాలి. ప్రియులారా, హల్లెలూయా. మీరు పిలువబడిన వారికి మాదిరిగా పిలువబడిన పిలుపునకు లోబడినట్టుగా దీర్ఘశాంతముతో కూడినటువంటి సంపూర్ణ విధేయత సాత్వికముతో మీరు నడుచుకున్నప్పుడు, తగ్గింపు జీవితము మీలో ఉన్నప్పుడు, ఒకరినొకరు ప్రేమ కలిగి సహించినప్పుడు, ఒకరికొకరు దాసులుగా ఉన్నప్పుడు మీలో ప్రేమ అనేది యేసయ్య అనే మన దేవాది దేవుడు మన హృదయంలో నిలిచి ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనము తగ్గింపు జీవితము కలిగి ఉండాలి. 4వ మాట, భయాన్ని విడిచిపెట్టాలి. భయము అనేది మనలో ఉంటే ప్రేమకు చోటు ఉండదని లేఖనాలు తెలియచేస్తా ఉన్నాయి. పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది అని 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో ప్రభువు మన కొరకు వ్రాయించి ఉన్నారు. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమలో భయం ఉండదు. ప్రియులారా, పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఏమి చేస్తూ ఉందంటే మనలో ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి భయాన్ని పోగొడుతుంది. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి భయాన్ని విడిచిపెట్టాలి. ప్రేమ మనలో నిలిచి ఉండాలంటే మనము భయాన్ని విడిచిపెట్టాలి. 5వ మాటను మనము చూద్దాం. ప్రభువు కొరకు నిరీక్షణ కలిగిన వారై ఉన్నప్పుడు ప్రభు యొక్క ప్రేమ మనలో నిలిచి ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యూదా పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకుందాము.
యూదా పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని యుండుడి. చివరి మాట, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమ మనలో నిలిచి ఉండాలంటే, ఆ యొక్క ప్రేమ మనలో ఉండాలంటే మనం ఏమి చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. నిరీక్షణ కలిగినటువంటి జీవితం మనలో ఉండాలి. దేవుని ప్రేమ మనలో ఉండునట్లు మనం ఏమి చేయాలంటే కాచుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమ మనలో నిలవాలి అంటే మనము నిరీక్షణ కలిగినటువంటి జీవితము మనలో ఉండాలి. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. యోహాను పత్రిక 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో కూడా ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాను, సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసు క్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రేమ మనలో నిలిచి ఉన్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడు. కాబట్టి నిరీక్షణ కలిగి మనము ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ మనలో నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అంశము ప్రేమ. ప్రేమ అంటే ఏమిటి? మనము ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుచుటయే ప్రేమ. ఆ ప్రేమ ఎవరు అంటే యేసయ్య. దేవుడే ప్రేమ స్వరూపి అయి ఉన్నారు కనుక మనం ఆయన ప్రేమించమని కాదు, ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఆయన ఈ యొక్క లోకములోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మనలో ఒకవేళ ప్రేమ లేకపోతే ప్రియులారా, ఎన్ని కృపావరాలు మనకున్నా, ఎంతటి శక్తి సామర్థ్యాలు మనకి ఉన్నా, ఎంతటి జ్ఞానము బుద్ధి బలము మనకున్నా, మనము చేసేటటువంటి ప్రతి పనిలో వివేచన కలిగి మనము ప్రవర్తించినప్పటికీ అంతా కూడా వ్యర్థమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. భక్తుడు అంటా ఉన్నాడు, కొండలు పెకిలించగల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నాకున్నా, మర్మాలను తెలియచేసేటటువంటి జ్ఞానము నాకున్నా, ప్రవచించేటటువంటి కృపావరాలు నేను కలిగి ఉన్నా, కానీ నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే. కాబట్టి ప్రియులారా, ఎన్ని వరాలు నీకున్నప్పటికీ, ఎంతటి జ్ఞానము, ఎంతటి శక్తి సామర్థ్యాలు నీకున్నప్పటికీ నీలో ప్రేమ లేకపోతే అదంతా కూడా వ్యర్థమే. మరి మనము ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ కలిగి జీవించాలి అంటే మొట్టమొదటిగా చూసాము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. 2వ మాట, నీవు చెడును అసహించుకోవాలి. 3వ మాట, నీవు తగ్గింపు జీవితము కలిగి ఉండాలి. 4వ మాట, నీవు భయాన్ని విడిచిపెట్టాలి. 5వ మాట, నీవు ప్రభువు కొరకు నిరీక్షణ కలిగినటువంటి బిడ్డగా నీవు ఉన్నప్పుడు నీలో ప్రేమ అనేది నిలిచి ఉంటుంది. మనము ప్రేమలో ఎలాగో నిలిచి ఉంటాము అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇతరులను కూడా మనము ప్రేమించినప్పుడు మనలో ప్రేమ అనేది నిలిచి ఉంటుందని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాదు ప్రియులారా, మనము చెడును అసహించుకోవాలి, మంచిని హత్తుకోవాలి. దుర్నీతిని ద్వేషించి మంచిని, నీతిని మనము హత్తుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో తగ్గింపు జీవితము మనము కలిగి ఉంటే మనలో ప్రేమ నిలిచి ఉంటుంది. ఇంకా పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది కనుక మనము భయాన్ని విడిచిపెట్టి ప్రేమను మన హృదయంలో నింపుకోవాలి. ప్రభువు కొరకు 5వ మాటగా మనము చూస్తే, ప్రభువు కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. నిరీక్షణ కలిగినటువంటి జీవితము మనకు ఉండాలి. అప్పుడు ప్రేమ మన హృదయంలో ఉంటుంది, మన జీవితంలో ఉంటుంది. మనము ప్రేమ కలిగి జీవించగలుగుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యము వింటున్నటువంటి మనమందరము కూడా ఆయన పరిపూర్ణమైనటువంటి ప్రేమలో మనము నిలిచి ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.